మాతృమూర్తులైన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆధునిక మహిళ అభినందనం నీకు శుభవందనం. ఆధునిక మహిళ అభినందనం నీకు శుభవందనం. టీచర్గా, డాక్టర్గా, లాయర్గా, లీడర్గా, లీడర్గా, ఇంట్లోను బయట అన్ని రంగాలలో నువ్వు ప్రతిరోజు చేసేది అష్టావధానమే. ఈ కలియుగంలో నువ్వు కలికి అవతారమే. నవమాసాలు మోసి కనిపెంచుతావు, ఆత్మీయ బంధాలు పంచిపెడతావు. నవమాసాలు మోసి కనిపెంచుతావు, ఆత్మీయ బంధాలు పంచిపెడతావు. తల్లిగా, చెల్లిగా, భర్తకిల్లాలుగా, అక్కగా, అత్తగా, కోడలుగా, కూతురుగా. తల్లిగా, చెల్లిగా, భర్తకిల్లాలుగా, అక్కగా, అత్తగా, కోడలుగా, కూతురుగా నువ్వు ప్రతిరోజు చేసేది అష్టావధానమే. ఈ కలియుగంలో నువ్వు కలికి అవతారమే. అందరికన్నా ముందు లేస్తావు, అంట్లు తోమి వంట చేస్తావు. అందరికన్నా ముందు లేస్తావు, అంట్లు తోమి వంట చేస్తావు. పరుగు పరుగున ఆఫీసుకొస్తావు, శ్రద్ధగా పనులన్నీ చేస్తావు. పరుగు పరుగున ఆఫీసుకొస్తావు, శ్రద్ధగా పనులన్నీ చేస్తావు. నువ్వు ప్రతిరోజు చేసేది అష్టావధానమే. ఈ కలియుగంలో నువ్వు కలికి అవతారమే. అత్తమామకు సేవ చేస్తావు, ఆడపడుచులను ఆదరిస్తావు. అత్తమామకు సేవ చేస్తావు, ఆడపడుచులను ఆదరిస్తావు. అటు పుట్టింటిని, ఇటు మెట్టింటిని తరింపచేయగల తల్లివి నీవు. అటు పుట్టింటిని, ఇటు మెట్టింటిని తరింపచేయగల తల్లివి నీవు. నువ్వు ప్రతిరోజు చేసేది అష్టావధానమే. ఈ కలియుగంలో నువ్వు కలికి అవతారమే. ఆశయంతో నువ్వు అడుగు ముందుకు వేస్తూ, ఆశయంతో నువ్వు అడుగు ముందుకు వేస్తూ, ఆకాశమే నీ హద్దుగా, ఏ అవకాశము వదలొద్దు అంటూ. ఆకాశమే నీ హద్దుగా, ఏ అవకాశము వదలొద్దు అంటూ. అన్ని రంగాలలో దూసుకొని పోతున్నా, అన్ని రంగాలలో దూసుకొని పోతున్నా ఆధునిక మహిళ అభినందనం నీకు శుభవందనం. అభినందనం నీకు శుభవందనం. అభినందనం నీకు శుభవందనం. మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ సాధించడానికి 1911 నుండి గత 115 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. America got independence in 1776
but women were given right to vote in 1920. That is after 46 years of their independence. As of March 2026, the United States has never had a female president in its 250 years of independent history. 1893 సెప్టెంబర్ 11 చికాగో సర్వమత సదస్సులో స్వామి వివేకానంద మాట్లాడిన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్న మొదటి 2 మాటలకు 6,000 మంది సభాసతులంతా 2-3 నిమిషాలు కరతాళ ధ్వనులు చేశారట. అంతకుముందు మాట్లాడిన వారంతా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని సంబోధించారు. మనుషులను ఆడ మగవారిగా చూడడం వారి ఆలోచన విధానం. కానీ ప్రతి స్త్రీని తల్లిగా, ప్రతి పురుషుడిని తండ్రిగా చూడడం భారతీయ ఆలోచన విధానం. అది మన సంస్కృతి సంప్రదాయం. పూర్వం పేర్లు అనసూయమ్మ, సుశీలమ్మ, లక్ష్మమ్మ, రాములమ్మ, సీతమ్మ అని ఉండేవి. ఏ ఆడపిల్లనైనా అమ్మ అని పిలిచిన తర్వాత ఏ వ్యక్తి కూడా మనసులో దురుద్దేశం ఆలోచనలు చేయలేడు. భారతదేశ స్త్రీలకు సమాన హక్కులు కల్పించడం కాదు, సమున్నతమైన స్థితిని కల్పించింది. మహోన్నత వ్యక్తిగా స్త్రీని గౌరవించింది, ఆరాధించింది. స్త్రీకి ప్రథమ స్థానాన్నిచ్చి గౌరవించింది భారతదేశం. ఈ ప్రకృతిలోని గొప్ప వస్తువులను మాతృస్వరూపంగా ఆరాధిస్తూనే ఉంది. భూమిని తల్లిగా, గోవును తల్లిగా, నదులను తల్లిగా పూజిస్తుంది. భూమాత, గోమాత, గంగామాతగా ఆరాధించే గొప్ప సంస్కృతి మనది. అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మా, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మా. అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మా, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మా. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకుమ్మ అమ్మా, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకుమ్మ అమ్మా. ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మా. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపి నేర్పిందిరా. ఆమె ఎదపై పడవలే ఎక్కి తొక్కిన, కరకు చేపలు డొక్కలో దూరి నిక్కిన. వంతెనలతో గొంతు నులిమి బాధించిన, ఆనకట్టల ఊపిరాడకే చేసిన. సస్య సంతానాలు ఎదిగి వదగాలని అని శుభముగా తలచి అనువనువు ఉప్పొంగు. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపి నేర్పిందిరా. అమ్మ పేగు తెంచుకొని పుట్టింది ఈ జీవం, అమ్మ పాలు తాగి పెరిగింది ఈ దేహం. అమ్మ ఒడిలోనే నేర్చింది తొలి పాఠం, అమ్మ జోకొడుతూ పాడింది తొలి గీతం. అమ్మే నా జీవనయానం,
అమ్మతోనే నా ప్రయాణం. అమ్మే నా పంచప్రాణం, అమ్మే నా ప్రపంచం. అమ్మతోనే పెనవేసుకుంది ఈ బంధం, ఎలాగ తీరేది ఈ రుణానుబంధం. ఈనాటికి తీరనిది తల్లి రుణానుబంధం. ఈనాటికి తీరనిది తల్లి రుణానుబంధం. నీ ఊహకు రూపమిచ్చి నీ ఊపిరి ధారబోసి నీ ప్రేగును తెంచి ఇచ్చి, నీ ప్రేగును తెంచి ఇచ్చి ఈ జీవికి జన్మనిచ్చు ఓ తల్లి నీకు వందనం. ఓ తల్లి నీకు వందనం. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకేనే తల్లినయ్యి తీర్చుకుంటనమ్మా నీ రుణం. తీర్చుకుంటనమ్మా నీ రుణం. నవమాసాలు నన్ను మోసి మలమూత్రాలు నాకు కడిగి నీ రక్తము రంగరించి ముద్దు మురిపాలనిచ్చి నీ చెమటను చిందించి, నీ చెమటను చిందించి ఈ దేహం పెంచినావు ఓ తల్లి నీకు వందనం. ఓ తల్లి నీకు వందనం. జో అచ్యుతానంద జో జో ముకుంద అంటూ లాలి పరమానంద రామ గోవింద అంటూ లాలి పాటలతోటి జోల పాటలను పాడి గోరు ముద్దలతోటి తీపి మాటలను నేర్పి తప్పటడుగులు సవరించి, తప్పటడుగులు సవరించి మంచి నడవడి నేర్పినావు ఓ తల్లి నీకు వందనం. ఓ తల్లి నీకు వందనం. నా ఒంటికి గాయమైతే నీ కంటిలో నీరు కారే, నా మనసు బాధపడితే నీ గుండె బరువెక్కే. నీవు దాచుకున్నదేదైనా మాకే పంచి ఇస్తావు, నీ నోమైనా రథమైనా మా కోసమే చేస్తావు. నీ కోసం కాకుండా మా కోసమే బ్రతుకుతావు ఓ తల్లి నీకు వందనం. ఓ తల్లి నీకు వందనం. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకేనే తల్లినయ్యి తీర్చుకుంటనమ్మా నీ రుణం. తీర్చుకుంటనమ్మా నీ రుణం. అమ్మ ప్రేమ కోసమే ఆ భగవంతుడు సైతం అవతరిస్తాడు అంటారు. కేవలం సంకల్ప మాత్రం చేత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగలిగిన పరమాత్ముడు
ఎందుకు అవతరిస్తాడు అంటే కమ్మనైన అమ్మ ప్రేమ కోసమే అంటారు. పూర్వం ఎవరు గొప్ప అని పరీక్షించమని సరస్వతి, లక్ష్మీ, పార్వతి, విష్ణు, ఈశ్వర, బ్రహ్మదేవులను భూలోకానికి వెళ్ళి పరీక్షించమని చెప్పిందట. ముగ్గురు త్రిమూర్తులు అనసూయ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అతిథులుగా వచ్చారు కదా, భోంచేసి వెళ్ళండి అని అనసూయమ్మ గారు అడిగితే, మాకొక నియమం ఉంది, మాకు వడ్డించేటప్పుడు శరీరం పైన ఎలాంటి దుస్తులు ధరించకుండా వడ్డిస్తేనే వారి ఇంట్లో మేము భోంచేస్తాము అంటారు. మంచిది మహాత్మా, కూర్చోండి అని చెప్పి అనసూయమ్మ ముగ్గురు త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి వారికి పాలిచ్చి వారి కడుపు నింపి భోజనం పెట్టింది. దానికి త్రిమూర్తులు మైమరచి అలాగే పసిపిల్లలుగా ఉండిపోతారు. ఎంతైనా వారి భర్తలు రాకపోవడంతో ఆందోళన చెందిన లక్ష్మి, సరస్వతి, పార్వతి భూలోకానికి వచ్చి అనసూయమ్మను ప్రార్థిస్తారు. ఎలాగైనా మా భర్తలను తిరిగి మామూలు వ్యక్తులుగా చేయమని. వారి ప్రార్థన మన్నించిన అనసూయమ్మ తిరిగి పసిపిల్లలుగా ఉన్న త్రిమూర్తులను మళ్ళీ మామూలు వ్యక్తులుగా మారుస్తుంది. కానీ ఆ అమ్మతనంలో ఉన్న కమ్మనైన ఆ అమ్మ ప్రేమను చూసిన త్రిమూర్తులు అనసూయమ్మను వేడుకుంటారు. ఎక్కడైనా భక్తుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడు వరమిస్తాడు. కానీ ఇక్కడ త్రిమూర్తులు కలిసి అమ్మ ప్రేమ కోసం అనసూయమ్మను వేడుకుంటే, అమ్మ నీ కడుపులో పుట్టే భాగ్యం మా త్రిమూర్తులకు కల్పించమని కోరుతారు. అనసూయమ్మ అనుగ్రహించి అలాగే అని వరమిస్తుంది. దాని ఫలితంగా త్రిమూర్తి స్వరూపంగా జన్మించిన మహానుభావుడే దత్తాత్రేయ స్వామి. అంటే అమ్మ ప్రేమ ఎంత గొప్పదో దీనివల్ల మనకు అర్థమవుతుంది. మిత్రులారా, మహిళా సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ అంటేనే పవర్, పవర్ అంటేనే ఉమెన్. ఉమెన్ ఈజ్ పవర్, పవర్ ఈజ్ ఉమెన్. నాలెడ్జ్ ఈజ్ పవర్, ప్రాస్పరిటీ ఈజ్ పవర్, అండ్ ద ఫిజికల్ ఎనర్జీ ఈజ్ పవర్. లక్ష్మీ, సరస్వతి, దుర్గా, న్యాయదేవత అందరూ మహిళలే. అందరినీ మాతృమూర్తులుగానే మనం ఆరాధిస్తాం. There are 3 types of powers in the world. Knowledge is power, money is power, and the physical energy is power, muscle power. జ్ఞాన శక్తి, ఐశ్వర్య శక్తి, శారీరక శక్తి, ఈ 3 శక్తులను కూడా లక్ష్మీ, సరస్వతి, దుర్గా ముగ్గురమ్మల మూలపుటమ్మగా మనం ఆ మాతృమూర్తిగానే ఆరాధిస్తాం. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత,
యా దేవి సర్వభూతేషు ఐశ్వర్యరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు ధర్మరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు న్యాయరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు ఐశ్వర్యరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అంటూ ప్రార్థిస్తాం, ఆరాధిస్తాం, పూజిస్తాం. కాకపోతే తన శక్తి తనకు తెలియనట్లు ఎవరైనా తెలియజేస్తే తప్ప ఈరోజు మహిళా శక్తి మరి తెలియజేయాల్సిన అవసరం ఉంది. తన శక్తి తెలుసుకున్నవాడే హనుమంతుడు, తెలుసుకోలేనివాడు అనామకుడు. స్త్రీ అంటే మాతృత్వం, స్త్రీ అంటే మమకారం, స్త్రీ అంటే వాత్సల్యం, స్త్రీ అంటే అనురాగం, స్త్రీ అంటే సౌభాగ్యం, స్త్రీ అంటే సంస్కారం, స్త్రీ అంటే లావణ్యం, స్త్రీ అంటే లాలిత్యం, స్త్రీ అంటే ఓరిమి, స్త్రీ అంటే కూరిమి, స్త్రీ అంటే ఆలన, స్త్రీ అంటే పాలన, స్త్రీ అంటే దీవెన, స్త్రీ అంటే జీవన, స్త్రీ అంటే భుక్తి, స్త్రీ అంటే శక్తి, స్త్రీ అంటే ముక్తి. తన శక్తిని తనకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే సకల దేవత అన్నది మన శాస్త్రం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ సమస్త దేవతలు వశిస్తారు అంటారు. అంతేకాని యత్ర పురుషంతు పూజ్యంతే రమంతే సకల దేవత అని చెప్పలేదు. స్త్రీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు మన పూర్వీకులు. ఎక్కడైతే స్త్రీలు అవమానించబడతారో ఆ సమాజం, ఆ జాతి, ఆ దేశం సర్వనాశనం అవుతుంది అన్నది చరిత్ర చెప్తున్న సత్యం. అశోకవనంలో సీతమ్మ కన్నీరు పెడితే లంకా నగరం సర్వనాశనం అయింది. కురు సభలో ద్రౌపదికి అవమానం జరిగితే సమస్త కురువంశం సర్వనాశనం అయింది. అందుకే పెద్దలు చెప్పేవారు, ఆడపిల్ల ఇంట్లో కన్నీరు పెట్టకూడదు అని. ఆడపిల్ల బాధపడితే ఇంటికి అరిష్టం అనేవారు. ఇక మహిళలకు సమాన అధికారం కాదు, సంపూర్ణ అధికారాలు ఇచ్చింది మన భారతదేశం. స్వయంవరం అంటే తన భర్తను ఎన్నుకునే స్వాతంత్ర్యం కేవలం అమ్మాయికి మాత్రమే కల్పించింది భారతదేశం. సీతా స్వయంవరం, ద్రౌపది స్వయంవరం, స్వయంవరంలోనే దమయంతి నలుణ్ణి వరిస్తుంది. ఇలా అనేక సందర్భాలలో వధువు స్వయంవరంలో తనకు నచ్చిన వరుణ్ణి ఎన్నుకోవడం అనాది నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఈనాటికి వరుడు అంటే అర్థం ఏమిటంటే వరించబడేవాడు వరుడు, వధువు చేత వరించబడేవాడు ఆప్షన్. అది పురుషుడు స్త్రీని వరించడు, స్త్రీ పురుషుణ్ణి వరిస్తుంది. అందుకే వరుడు అంటే వరించబడే వ్యక్తి. ఇక అర్ధనారీశ్వర తత్వం మహాద్భుతంగా తెలియజేస్తుంది. ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరులు మనకు ఆదర్శం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని ప్రార్థిస్తాం. వాక్కు అర్థం ఎలాగైతే విడదీయలేమో, కాళిదాసు గారు, మహాకవి కాళిదాసు రచించిన రఘువంశం కావ్యంలోని మొదటి శ్లోకం ఇది. వాక్కు అర్థం ఎలాగైతే విడదీయరానిదో
అలాగే భార్యాభర్తలు అనుబంధం కూడా విడదీయలేనిది. పార్వతీ పరమేశ్వరులాగా అర్ధనారీశ్వరం అంటే శరీరంలోని సగభాగాన్ని పార్వతీ పరమేశ్వరులుగా మనం చూస్తాం. సగభాగం పార్వతి, సగభాగం ఆ పరమేశ్వరుడుగా. అంటే భార్యాభర్తలు రెండు శరీరాలు అయినప్పటికీ ఒకే మనస్సు, ఒకే ఆత్మ, ఒకే హృదయంగా కలిసి మెలిసి జీవించమని ఒక గొప్ప ఆదర్శం, గొప్ప సందేశం మనకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుకు అందిస్తున్నారు. భార్యాభర్తలంటే అలా ఉండమని. ఇక వివాహ సమయంలో కూడా పెళ్ళిళ్ళలో పురోహితులు మనకు ప్రమాణం చేయిస్తారు. పంచభూతాల సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా పురోహితుడు వరుణ్ణి ప్రమాణం చేయిస్తాడు. ఏమని అంటే ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి అనిపిస్తాడు 3 సార్లు. అంటే మన హిందూ వివాహ వేడుకలో వరుడు వధువుకు చెప్పే ప్రమాణం, ఇది చేసే ప్రమాణం. దీని అర్థం ఏమిటంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు తీర్చుకోవడానికి నేను చేసే ప్రతి పనిలోనూ నీ అనుమతి లేకుండా, నీకు ఇష్టం లేకుండా నిన్ను అతిక్రమించి వెళ్ళను అని ప్రమాణం చేస్తాడు. అంటే చూడండి, ధర్మం పాటించడంలోనూ, అర్థం సంపాదించడం, డబ్బు సంపాదించడంలోనూ, కోరికలు తీర్చుకోవడంలోనూ నిన్ను ఏనాటికి అతిక్రమించను, దాటి వెళ్ళను అని పంచభూతాలు, బంధుమిత్రుల సాక్షిగా ప్రమాణం చేస్తాడు భర్త. ఎంత గొప్ప విషయమో చూడండి. అందుకే భార్య లేనివాడు యజ్ఞయాగాలు, దాన ధర్మాలు, నోములు, వ్రతాలు, చివరికి కన్యాదానం కూడా చేయడానికి వీల్లేదు అంటుంది మన శాస్త్రం. అంటే ఎంత భార్య లేకపోతే ఏ పని భర్త చేయకూడదు అంటే భార్యకు సమాన హక్కులు కాదు, సంపూర్ణ హక్కులను ప్రసాదించింది మన భారతీయ సంస్కృతి, మన శాస్త్రాలు. అది అర్థం చేసుకోకపోతే మన పొరపాటు అవుతుంది. ఇలాంటి గొప్ప విషయాలను సమాజానికి తెలియజేయడం ద్వారా తిరిగి మనం ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే సకల దేవత, ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని మనం తిరిగి ఆ పరమ వైభవాన్ని సంతరించుకోవడానికి ఈనాడు ఈ విషయాలను మళ్ళీ గుర్తు చేసుకోవలసిన అవసరం ఉన్నది. అంతేకాదు, శాస్త్రం ఏం చెప్తుంది అంటే భర్త చేసిన పుణ్యంలో సగభాగం భార్య ఖాతాలో వేస్తారు, కానీ భార్య చేసిన పుణ్యం భర్తకు మాత్రం వెయ్యరు అంటుంది శాస్త్రం. అంటే భార్య తాను చేసుకునే పుణ్యంతో పాటు తన భర్త చేసే పుణ్యంలో సగం భార్యకు చెందుతుంది, కానీ భర్త చేసే పాపాలు మాత్రం భార్యకు అంటవు. అందుకే మరి రావణాసురుడు లాంటి దుర్మార్గుని భార్య అయినటువంటి మండోదరి మహాపతివ్రత పంచకన్యగా మనం ఆరాధించబడుతుంది. ఇక పెళ్ళిళ్ళలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం అరుంధతి నక్షత్ర దర్శనం. అరుంధతి వశిష్ఠుడు ఆదర్శ దాంపత్యానికి ప్రతీక. సప్తర్షి మండలంలో వశిష్ఠుని పక్కన మినుకుమంటూ ప్రకాశిస్తూ ఉంటుంది అరుంధతి నక్షత్రం. ఆశ్చర్యకరమైన అద్భుతమైన దృగ్విషయం ఏమిటంటే ఈ అనంత విశ్వంలో కేవలం
అరుంధతి వశిష్ఠ నక్షత్రాలు మాత్రమే ఒకదాని చుట్టూ మరొకటి సరి సమానంగా తిరుగుతూ ఉంటాయి, పరిభ్రమిస్తూ ఉంటాయి. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి, కానీ గ్రహాల చుట్టూ సూర్యుడు తిరగడు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంది, కానీ చంద్రుని చుట్టూ భూమి తిరగదు. వేల లక్షల యుగాల ముందే ఈ దృగ్విషయాన్ని తెలుసుకున్న భారతీయులు భార్యాభర్తలు అంటే ఎక్కువ తక్కువ అనే భావన లేకుండా సమానంగా ఇద్దరి మనోభావాలను, ఒకరి మనోభావాలు ఒకరు గౌరవిస్తూ కలిసిమెలిసి జీవించాలని చెప్పి అనేక విధాలుగా పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, ఇలా ప్రమాణం ధర్మేచ అర్థేచ అని ప్రమాణం చేయడం కావచ్చు, అరుంధతి నక్షత్రాన్ని చూపించి ఆ విధంగా భార్యాభర్తలు ఒకరి భావాలు మరొకరు గౌరవిస్తూ సహజీవనం చేయాలని చెప్పి ఆనందంగా దాంపత్య జీవితాన్ని గడపాలని మనకు తెలియజేస్తారు. ఇంతటి గొప్ప ఆదర్శం మనకు మరెక్కడ కనిపించదు. ఇక రామాయణంలో రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి, సీత, రేపటి నుండి నీవు అంతఃపురంలో ఉంటావు, అందరినీ గౌరవించాలి సుమా, ఇక నుంచి భరతుడు రాజవుతాడు, మరిది కదా అని పరిహాసం ఆడకూడదు, రాజును గౌరవించడం అది అందరి బాధ్యత, జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటే, ఎందుకు అలా చెప్తున్నారు, నీవెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నాకు ఈ రాజభోగాలు అవసరం లేదు, నీ వెంటే వస్తాను అంటుంది. నీవు రాలేవు సీత, భయంకరమైన అరణ్యవాసం చేయలేవు, సుకుమారిగా అంతఃపురంలో పెరిగావు కదా, అరణ్యంలో క్రూర మృగాలు, విపరీత పరిస్థితులు, మరి అతి భయంకర ఆ అరణ్యవాసంలో నీవు ఎందుకు, ఇక్కడే హాయిగా ఉండమని చెప్పినప్పుడు, లేదు నీ వెంటే నేను వస్తాను, అయోధ్య అయినా అరణ్యవాసమైనా నీ వెంటే ఉంటాను, నీవు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను, నువ్వు ఎలా ఉంటే నేను అలాగే, నీవక్కడ కందమూలాలు భుజిస్తూ ఉంటే నేను ఇక్కడ పంచభక్ష పరమాన్నాలతో ఎలా ఉండగలుగుతాను, నీ వెంటే వస్తానంటుంది సీతమ్మ. అప్పుడు రాముడు, నీవు లేకుండా నేను ఉండలేను, కానీ బలవంతంగా నీ మనోగతం అభీష్టం తెలియకుండా నిన్ను బలవంతంగా నా వెంట రమ్మని చెప్పడం భావ్యం కాదు, కాబట్టి నేను ఇక్కడే ఉండమన్నాను సీత, అనవసరంగా దుర్భరమైన అరణ్యవాసం, ఆ కష్టాలు నీకు ఎందుకు అని చెప్పాను, కానీ నీవు లేకుండా నేను ఉండలేను అని సీతమ్మను తన వెంట అరణ్యవాసానికి తీసుకువెళ్తాడు. మిత్రులారా, ఈరోజు పెళ్ళి అయిన తర్వాత సుదూర గ్రామ వాసంలో ఉద్యోగం వస్తే బలవంతంగా నాకు వంట చేయడానికి ఎవరూ లేరు, నాకు నా వెంట నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి యజమాయిషి చెలాయించడం మనం చూస్తాం. భర్తలు కొందరు భార్యల పట్ల, నా వెంట రావాల్సిందే, నేను ఎక్కడ ఉంటే అక్కడ నాకు వంట చేసి పెట్టాల్సిందే, నాకు సేవలు చేయమని చెప్పి ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకువెళ్ళే సందర్భాలు అనేకం ఉంటాయి. కానీ మన శాస్త్రం ఏం చెప్తుందో, ఈ సీతారాముల ఘట్టం మనం వింటే, మరి భర్త అంటే యజమాయిషి చేయడం కాదు, మరి మనోగతాలను అర్థం చేసుకొని మరి మెలగడం అన్నది మనకు గొప్ప సందేశం ఇందులో తెలుస్తుంది. భాగవతం క్షీరసాగర మథనం, దేవదానవులు పాల సముద్రాన్ని అమృతం కోసం చిలుకుతూ ఉన్నప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని తాడుగా చేసి ఇటు అటు లాగుతూ ఉంటే, అమృతానికి ముందు అతి భయంకరమైన కాలకూట విషం
జనిస్తుంది. దానికి భయకంపితులై దేవదానవులంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటారు. రక్షించమని, కాపాడమని ప్రార్థిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు సరే నేను కాపాడుతాను అని అనకుండా, ఇంతకు ముందు చెప్పినట్టు భర్త ఏ పని చేయాలన్నా భార్య అనుమతి తీసుకోవాలి అని గొప్ప సందేశం దీని ద్వారా మనకు అర్థమవుతుంది. పరమేశ్వరుడు పార్వతికి నచ్చజెప్తాడు. ఈ పని ఎందుకు చెయ్యాలో నచ్చజెప్తాడు ఆమె అనుమతి తీసుకోవడానికి ముందు. ఇలా పిల్లలు కష్టాల్లో ఉన్నారు అని తెలియజెప్పి, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముకి. అంటే ఇతరులకు ఎవడు సహాయం చేస్తాడో వాడు పంచభూతాలకు సైతం పరమ ప్రీతిపాత్రుడు అవుతాడు. పార్వతి, పరహితమే పరమధర్మం కదా అని చెప్పి అలా అమ్మవారిని ఒప్పించి ఆ తర్వాతే ఆ కాలకూట విషయాన్ని అవలీలగా ఆయన తన కంఠంలో దాచుకుంటాడు, లోకాలను కాపాడుతాడు. ఇది విన్న పరీక్షిత్ మహారాజు శుకబ్రహ్మ ఈ అద్భుతమైన క్షీరసాగర మథనం ఘట్టాన్ని వివరిస్తూ ఉంటే, ఆ పరమాత్మ యొక్క వాత్సల్యం లోకాలను కాపాడడానికి ఈ విధంగా అద్భుతమైన విషయాలు చెప్తూ ఉంటే పరీక్షిత్తుకి ఆశ్చర్యం అనిపిస్తుంది. లోకంలో ఇలాంటి విడ్డూరం ఎక్కడైనా ఉంటుందా మహర్షి అని. మింగెడివాడు విభుండని మింగెడిదియు గరలమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మాంగళ్య మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. అద్భుతమైనటువంటి పద్యం. ఈ పద్యం ద్వారా భారతీయ మాతృమూర్తుల గొప్పతనం, భారతదేశంలో భార్యల మాంగళ్య బలం ఎంత గొప్పదో, భారతదేశంలోని పతివ్రత శిరోమణులు ఎంత గొప్పవారో ప్రపంచానికి తెలియజేస్తాడు పోతనామాత్యుడు. విషం, కాలకూట విషం తాగేది సొంత భర్తను అతి భయంకరమైన కాలకూట విషాన్ని భార్య తాగమని చెప్పడం ఎక్కడైనా విన్నామా, ఉంటుందా? అంటే మీరు విషం తాగండి నేను చూసుకుంటాను అని ఆ తల్లి తన మాంగళ్య బలం ఎంత గొప్పదో ఆ అమ్మ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పార్వతి, నేనున్నాను, లోకాలను కాపాడడానికి కాలకూట విషాన్ని మీరు హాయిగా సేవించండి. నా పాతివ్రత్య మహిమ అంత గొప్పది, నా భర్తకు ఏమీ జరగదు అని ఆమె అంత ఆత్మవిశ్వాసంతో చెప్పడం ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ దేశంలో తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి యమధర్మరాజును సైతం ఎదిరించినటువంటి పతివ్రత శిరోమణి ఆమె సావిత్రి మనకు ఆదర్శం. ఈ దేశంలో సూర్యోదయం అయితే తన భర్త మరణిస్తాడని తెలిసి సూర్యోదయం కాకుండా ఆపిన సతీ సుమతి ఈ దేశం మహిళా ఔన్నత్యానికి నిదర్శనం. ఈ విధంగా మరి త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి పాలించినటువంటి అనసూయ, ఇలాంటి గొప్ప మాతృమూర్తులు, మహిళా మూర్తులు ఈ దేశ ఔన్నత్యానికి నిదర్శనంగా మనం గర్వపడే విధంగా భారత మాతృమూర్తులు మనకు కనిపిస్తారు. ఇక ఈ ఆధునిక కలియుగంలో 13వ శతాబ్దంలో
నెల్లూరులోని మనుమసిద్ధి సైన్యాధిపతి అయిన ఖడ్గతిక్కన యాదవరాజైన కాటమరాజుతో యుద్ధంలో ఓడిపోయి ఇంటికి తిరిగి వస్తాడు. పిరికి పందల యుద్ధభూమి నుండి పారిపోయి వచ్చావా? చీ, నీ ముఖం చూస్తేనే మహాపాతకం అంటాడు తండ్రి. ఇక భార్య స్నానం చెయ్యాలి అంటే స్నానం చేయడానికి నీళ్ళతో పాటు నులుగుపిండి పసుపు పెట్టి నులక మంచం అడ్డంగా వేస్తుంది. అదేమిటి విచిత్రంగా ఆడవారు చేసే విధంగా నులక మంచం అడ్డం పెట్టి నులుగుపిండి పసుపు పెట్టావు అని భార్యను అడిగితే, ఇంతవరకు మన ఇంట్లో నేను మీ అమ్మగారు మాత్రమే ఆడవాళ్ళము అనుకున్నాను. ఈరోజు నుంచి నేను మీ అమ్మగారితో మీరు కూడా ఆడవారే అయిపోయారు, ముగ్గురం ఆడవాళ్ళం ఉన్నాము అంటుంది. ఇక భోజనం వడ్డిస్తూ వారి ఖడ్గతిక్కన తల్లి విరిగిన పాల గ్లాసు ఉంచుతుంది. ఏమిటమ్మా పాలు విరిగిపోయాయి అని ఖడ్గతిక్కన అడిగితే, నీవు కూడా నడుము విరిగిన వాడిలా పిరికి పందల పారిపోయి యుద్ధభూమి నుండి వచ్చావు కదా, మరి అందుకేనేమో ఆవులు కూడా విరిగిన పాలిచ్చాయి ఈరోజు అంటుంది. అలా తండ్రి, తల్లి, భార్య అన్న మాటలకు రోషంతో పౌరుషంతో యుద్ధభూమికి వెళ్ళి వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు ఖడ్గతిక్కన. ఇలాంటి వీరమాతలు భారతదేశంలో ఉగ్గుపాల నుండి ధైర్య సాహసాలు, మన వీర గాథలు, దేశభక్తిని నూరిపోసిన ఒక జిజియాబాయి శివాజీని తయారు చేస్తే ఎంతోమంది వీరమాతలు తమ పిల్లలకు దేశభక్తిని నూరిపోసి, తమ వీర పత్నులు తమ భర్తలను, వీరమాతలు తన బిడ్డలను వీర తిలకం దిద్ది దేశ రక్షణ కోసం మన ధన జీవన సర్వస్వాన్ని త్యాగం చేయమని పంపించిన వీర భారత నారీమణులు ఎందరో మనకు ఆదర్శం, ఆరాధ్యం. ఇక లేడీస్ ఫస్ట్ అని వింటూ ఉంటాం. ఈ లేడీస్ ఫస్ట్ అన్న మాట భారతదేశంలో నుంచి వచ్చిందే. ఎందుకంటే ఈ దేశంలో స్త్రీ తర్వాతే పురుషునికి స్థానం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్న ఆర్యోక్తిలోనూ మొదటి స్థానం మాతృమూర్తికి దక్కింది. ఆ తర్వాతే పితృదేవో భవ. ఇక మనం శ్రీమతి, శ్రీ అని పిలుస్తాం. అంటే ముందు శ్రీమతి, తర్వాతే శ్రీ. ఇక సీతారాములు భార్యాభర్తల పేర్లు చదివేటప్పుడు ముందు భార్య పేరు, తర్వాత భర్త పేరే వస్తుంది. సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు. అంతేగాని రాములు సీత అని చెప్పం, పరమేశ్వరుడు పార్వతి అనం. అలా మొదటి స్థానం అనేక సందర్భాలలో ఆ స్త్రీ తర్వాతే పురుషుడు. భారతదేశంలో అనాది నుంచి వస్తున్నటువంటి ఆచారం లేడీస్ ఫస్ట్. ఇక రామాయణంలో విశ్వామిత్రుల వారు నిద్రిస్తున్నటువంటి రాముణ్ణి లేపుతున్నప్పుడు, కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధుల కర్తవ్యం దైవమాన్నికం అని లేపాడట. ఈనాటికి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇదే మాటలతో సుప్రభాతం ఆయనకు పాడడం జరుగుతుంది. ఎంత గొప్ప భావన అంటే, పుత్రుణ్ణి రామ లేవయ్య అని పలకరించకుండా కౌసల్యపుత్ర లేవయ్య, సూర్యోదయం కావస్తుంది, చేయాల్సిన కర్తవ్యం ముందుంది అని చెప్పడం ఎంత అంటే ఆ విశ్వామిత్రులు చూపించినటువంటి ఆదర్శం. పిల్లలు ప్రయోజకులైతే ఏ తల్లి కన్నబిడ్డో అని అంటూ ఉంటాం. ఎవరైనా మంచి పని చేస్తే
నీ తల్లి కడుపు చల్లగుండా అని దీవిస్తారు. అంటే ఆ తల్లి ఆ ఉగ్గుపాల నుండి చదువు సంస్కారాన్ని అందించడం వల్లే ఏ వ్యక్తి అయినా గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు. కాబట్టి ఆ క్రెడిట్ అంతా, గొప్పతనం అంతా తల్లికే వేస్తారు భారతదేశంలో మన సమాజం. ఇక లక్షణాలను ధర్మపత్ని 6 లక్షణాలు కూడా చెప్పడం జరిగింది. భర్త లక్షణాలు చెప్పలేదు. అంటే ఇక్కడ ప్రాధాన్యత భార్యకు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అన్నట్టు ఆ ఇల్లాలు ఇంటిని చక్కబెట్టగలిగిన శక్తి సామర్థ్యం ఇల్లాలకే ఉంది. ఎందుకంటే భర్తను, పిల్లలను, అత్త మామలను, బంధుమిత్రుల అందరినీ మరి అనురాగము, ఆప్యాయత పంచి ఒక ఆదర్శ కుటుంబంగా, ఆదర్శ వ్యక్తులుగా తీర్చిదిద్దే శక్తి భార్యకే ఉంది, ఇల్లాలకే ఉంది. కాబట్టి మరి పురుషులు ఎలాగున్నా పర్వాలేదు, ఒక ఇల్లాలు గనక ఆదర్శవంతంగా ఉంటే ఆ ఇల్లు చక్కబడుతుంది. అంత ప్రాధాన్యత ఇల్లాలకు, భార్యకు, స్త్రీలకు మన సమాజం ఇచ్చింది అనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపే చ లక్ష్మి క్షమయా ధరిత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ షట్కర్మయుక్త కులధర్మపత్ని. ధర్మపత్ని 6 సుగుణాలను శాస్త్రం అద్భుతంగా తెలియజేస్తుంది. ఇలాంటి భార్య గనక ఉంటే ఆ ఇల్లు భర్త ఎలాగున్నా పర్వాలేదు, ఆ కుటుంబాన్ని చక్కదిద్దగలిగే శక్తి సామర్థ్యాలు ఇల్లాలకే ఉన్నాయని చెప్పడం ఇక్కడ విశేషం. ఇంటి పనులు చేసే అన్ని కష్టపడే మనస్తత్వం. ఏ పనికైనా భర్తకు సలహాలు ఇవ్వడంలో ఒక మంత్రిలాగా భార్య తెలివితేటలు, ప్రేమానురాగాలు పంచడంలో ఒక తల్లిలాగా భర్త యొక్క అనురాగం, ఆప్యాయత, ఓరిమి. ఇక ఇంటిని చూస్తే ఇల్లాలను చూసినట్టే అంటాం. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఆ విధంగా ఇల్లు లక్ష్మీదేవిలాగా కలకలలాడుతూ ఉండాలంటే ఇంట్లో ఇల్లాలు ఆ లక్ష్మీదేవి లాగా ఉంటుంది. అందుకనే పత్రికల్లో కూడా చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అంటాం. పెళ్ళైతేనే ఇంట్లోకి లక్ష్మి వచ్చినట్టు. పెళ్ళైన వ్యక్తికి ఇచ్చి ముందే శ్రీ అని పెట్టడం జరుగుతుంది. రాముడు శ్రీరాముడు అని ఎప్పుడు పిలువబడ్డాడు అంటే సీతా కళ్యాణం అయిన తర్వాతే. అదే మర్యాద, అదే ఆచారం. పెళ్ళైన వాళ్ళనే శ్రీతో సంబోధిస్తాం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ ఏ పేరైనా పర్వాలేదు. స్త్రీ ఎప్పుడు ముందు వస్తుంది అంటే భార్య పెళ్ళైన తర్వాతే. అలాగే కుటుంబంలో లక్ష్మీదేవి భార్య ప్రవేశించడమే లక్ష్మీదేవి ప్రవేశించినట్టు. ఆ విధంగా స్త్రీలను ప్రాధాన్యత మన సకల శాస్త్రాలు అన్నీ స్త్రీలను గురించే అనేక సందర్భాలలో ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. అంటే భారతదేశం స్త్రీలకు ఎంత ప్రాధాన్యత కల్పించిందో. మరొక విశేషం ఏమిటంటే పంచమహాపాతకాలుగా మన శాస్త్రం కొన్నిటిని తెలియజేస్తుంది. అందులో స్త్రీ హత్య పంచమహాపాతకాలలో ఒకటిగా చెప్పబడింది. సనాతన ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రహ్మహత్య, గోహత్య, శిశుహత్య, స్త్రీ హత్య, గురుహత్యలను పంచమహాపాతకాలుగా పేర్కొంటుంది శాస్త్రం. అంటే స్త్రీని చంపడం. అందుకే శ్రీరాముడు మొట్టమొదలు ఆ తాటకను చంపమని విశ్వామిత్రుడు అన్నప్పుడు సందేహిస్తాడు. మొట్టమొదటి జీవితంలో మహిళ హత్య ఎలా చేయాలి అని. అంటే ఈ దేశంలో గోహత్య, భ్రూణహత్య, శిశుహత్య,
స్త్రీ హత్య బ్రహ్మహత్య మహాపాపం అని చెప్పబడింది. అంటే స్త్రీలను బాధించడమే కాదు, వారి మనస్సు బాధ పెట్టడం కాదు, స్త్రీలను హత్య చేయడం కూడా మహాపాపం అని చెప్పడం. పురుషులను హత్య చేయడం పాపం అని చెప్పలేదు. అంటే పాపం, అందులో వీటిని ప్రత్యేకించి మహాపాపంగా పేర్కొనడం అంటే స్త్రీకి ఒక ప్రత్యేక గౌరవాన్ని అందించడం ఇందులో మనం చూస్తాం. ఇక ఇంత గొప్పగా స్త్రీలను గౌరవించమని, ఆరాధించమని, వారిని ప్రత్యేకంగా చూడమని, ఎత్ర నార్యంతు పూజ్యంతే, ఆర్టీసీ బస్సులలో కూడా రాస్తాం స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయమని. స్త్రీలను బాధ పెట్టకుండా చూడడం మన కనీస కర్తవ్యమని చెప్పినటువంటి భారతదేశంలో తల్లిని ప్రత్యక్ష దైవంగా చూడమన్న భారతదేశంలో ఈరోజు మనం గమనించినట్టయితే ఆడపిల్ల కనిపిస్తే మదమెక్కి ప్రవర్తించడం కాదు, మర్యాదగా ఎలా ఉండాలో మనకు లక్ష్మణుడు రామాయణంలో అద్భుతమైన ఘట్టం మనకు ఆదర్శంగా ఈనాడు ప్రతి అబ్బాయి, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి తన కొడుకులకు, పిల్లలకు, ప్రతి టీచర్స్ ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల వారు ఎలా ప్రవర్తించాలో ఆడపిల్లలతో మనం తెలుసుకోవాలని గొప్ప గొప్ప విషయాలు మనకు మన పురాణ ఇతిహాసాలలో చెప్పబడ్డాయి. ఆదర్శంగా ఉండమని చెప్తాడు. సీతాపహరణం రామాయణంలో సుగ్రీవుడు సీతమ్మ జార విడిచిన నగల మూటను తీసుకొచ్చి రాముని చేతిలో పెట్టి, చూడండి ఇవి ఆ సీతమ్మ నగలేమో అన్నప్పుడు, అది చెప్పగానే రాముని కళ్ళల్లో నీళ్లు తిరిగి దుఃఖంలో ఉండి, కళ్ళల్లో నీళ్లు ఉండడం వల్ల నగలను స్పష్టంగా చూడలేక, లక్ష్మణ చూడనాయన ఇవి మీ వదినమ్మ నగలేమో చూడమని చెప్తే, లక్ష్మణుడు ఆ నగలన్నిటినీ చూసి, అన్నగారు ఈ నగలన్నీ నేను గుర్తించలేను, కానీ మా సీతమ్మ పాదాలకు ధరించే ఆభరణాలను మాత్రం నేను గుర్తించగలను. ఎందుకంటే ప్రతిరోజు సీతమ్మ పాదాలకు నమస్కరిస్తాడు కాబట్టి ఆ పాదాలకు పెట్టుకునే మెట్టెలు, ఆ గొలుసులు గుర్తించి చెప్తాడు. దీని ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే 14 సంవత్సరాలు సీతారాముల సేవలో వారి పక్కనే ఉన్నప్పటికీ ఒక్కరోజు లక్ష్మణుడు ముఖం పైకెత్తి సీతమ్మను చూడలేదు. కేవలం తల వంచి మాత్రమే 14 సంవత్సరాలు వాళ్ళ పక్కలో వాళ్ళు చెప్పినటువంటి పనులు ఒక సేవకుడిలా చేస్తూ ఉన్నటువంటి గొప్ప విషయం. అందుకే 14 సంవత్సరాలు నిద్రపోలేదు, ఆహారాన్ని తీసుకోలేదు, అలా ఒక వ్రత దీక్షలో సేవలో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి చేతిలోనే ఆ మహావీరుడైనటువంటి మేఘనాథుడు, రావణాసురుని కొడుకు ఇంద్రుని జయించిన ఇంద్రజిత్తు రావణాసురుడి కంటే మహావీరుడు. ఎవరి వల్ల చావు రానటువంటి ఇంద్రజిత్తు ఎవరి వల్ల చంపబడతాడు అంటే 14 సంవత్సరాలు బ్రహ్మచర్యంలో ఉండి నిద్ర ఆహారాలు మాని ఉన్న వ్యక్తి చేతిలో మాత్రమే మరణిస్తాడు. అందుకే లక్ష్మణస్వామి చేతుల మీదే ఇంద్రజిత్తు మరణిస్తాడు. అది సంస్కారం. అంతేగాని ఆడపిల్ల కనిపిస్తే మదమెక్కి ప్రవర్తించడం కాదు, మర్యాదగా ఎలా ఉండాలో లక్ష్మణుడు మనకు ఆదర్శంగా ఉన్నాడు. లక్ష్మణుని గురించి ఈరోజు యువతీ యువకులకు తెలియజేయాలి. అసహ్యంగా ప్రవర్తించడం కాదు, ఆదర్శంగా ఉండమని చెప్పాలి. ప్రతి తల్లి తమ బిడ్డలకు ఈ విషయాన్ని, ఇలాంటి సంస్కారాలను అందించినప్పుడే మరి సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అఘాయిత్యాలు తగ్గిపోతాయి. అంతేకాని పోక్సో, అభయ
ఉమెన్ ప్రొటెక్షన్ లాంటి అనేక చట్టాలు తెచ్చినప్పటికీ మహిళలపైన అత్యాచారాలు ఆగడం లేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మనుషుల్లో పరివర్తన తేవాలి, మనుషుల్లో వారి ప్రవర్తనలో వారి ఆలోచనలో మార్పు రానంత వరకు ఈ పోలీసులు చట్టాలు వీటి వల్ల ఈ అరాచకాలు అఘాయిత్యాలు తగ్గిపోవు సరికదా, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మహిళలపై హత్యలు, అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు నిత్య కృత్యాలుగా కనిపిస్తాయి. ఏ రోజు పేపర్ చూసినా ఏమున్నది గర్వకారణం, ఏ మూల తొంగి చూసినా ఏదో ఒక అత్యాచారం, ఏ కోణం నుండి చూసినా ఏదో ఒక గందరగోళం, క్షణక్షణం భయం, అనుక్షణం అయోమయంగా మారింది. గాంధీ గారు చెప్పినట్లు ఏ రోజైతే ఒక మహిళ మధ్యరాత్రి బయటికి వెళ్ళి సురక్షితంగా తిరిగి వస్తుందో ఆ రోజే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లు అనడం కాదు. ఈరోజు ఒంటరిగా పట్టపగలే మహిళలు ఇంట్లో భద్రంగా ఉండలేనటువంటి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే అనిపిస్తుంది, ఎందుకే ఓ ఉమెన్స్ డే ఇంత ముందుగా దయచేస్తేవి, ఇంకా నా భావాలకు ఓ రూపుదిద్దుకోకముంది. శీలం చిరు బుగ్గలపై కామాందుల గోటిగాట్లు, న్యాయం నడి గుండెలపై కసాయిల కత్తిపోట్లు, సభ్యతకు సంస్కృతికి ఒళ్ళంతా ముళ్ళతోట్లు, ధర్మానికి దైవానికి అడుగడుగున అగచాట్లు. 6 సంవత్సరాల పసి పిల్ల దగ్గర నుంచి 60 సంవత్సరాల వృద్ధురాలి వరకు ఈరోజు అఘాయిత్యానికి గురవుతున్నారు అంటే సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకోవాల్సింది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇందాక చెప్పుకున్న ఈ విషయాలు ఎక్కడ పిల్లలకు నేర్పడం లేదు. మన గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు, స్త్రీలను గౌరవించడం, ఆరాధించడం అనే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి కథలు, ఇలాంటి గొప్ప విషయాలను మన శాస్త్రాలు మనకు అందించిన గొప్ప విషయాలను పిల్లలకు నేర్పించకపోవడం వల్లే పిల్లలు దేవుడు చల్లని వారి ప్రవర్తన ఎందుకు మారడం లేదు అంటే మనం నేర్పించడం లేదు. అందుకే ఈరోజు తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇలాంటి ఏ సందర్భంలోనైనా ఇలాంటి మంచి విషయాలను వాళ్ళకు చెప్పడం ద్వారా తప్పకుండా మంచి ప్రవర్తన, మంచి మార్పు అనేది సమాజంలో వస్తుంది. ఎన్నాళ్ళని భరిస్తావు, ఎందుకమ్మ సహిస్తావు, ఈ దుర్యోధన దుశ్శాసన కీచక కామాందులను, లేవమ్మ మాయమ్మ రావమ్మ దుర్గమ్మ. అందుకే ఈనాటికి ఎంత ఆధునిక నాగరికత పెరిగినా ఈరోజు ఇంకా ఈ డిస్క్రిమినేషన్ అన్నది, ఈ భేదభావం అన్నది, ఆడపిల్ల మగపిల్ల మధ్య తల్లిదండ్రులు చూపే భేదభావం, సమాజం చూపే భేదభావం అక్కడక్కడ ఇంకా కనిపిస్తూనే ఉంది. భగ్గున మండవే భారతీ నా చెల్లెలా, ఉగ్రమైన లేవవే భారతీ నా చెల్లెలా, ఆడపిల్లని కన్నవారు చిన్న చూపు చూసిరా, చదువు సంధ్యలు వద్దు పొమ్మని చాకిరీ చేయించిరా, వరకట్నం ఊసులో ఒళ్ళు కాలిపోయనా, అత్తమామల పోరులో ఆగమై పోతివా, భగ్గున మండవే భారతీ నా చెల్లెలా. ఈరోజు ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఆకాశంలో సగం జనాభాలో సగానికి పైన ఉన్న స్త్రీల అభివృద్ధి లేకుండా సమాజ అభివృద్ధి మనం చూడలేం. ఆడది అబల కాదు సబల అని ఆనాడు ఈనాడు
నిరూపిస్తూనే ఉన్నప్పటికీ ఈ భేదభావాన్ని మనం ఎందుకు చూపాలి? ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించిన అని ఏనాడో చిలకమర్తి వారు తన ప్రసన్న యాదవం అనే పుస్తకంలో అద్భుతంగా రాయడం జరిగింది. చదువన్నేర్తురు పురుషుల వలెన్ శాస్త్రంబుల్ పఠింపించుచో అదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో ఉదితోత్సాహముతోడ ఏలగలరి ఉరువిన్ ప్రతిష్ఠించుచో ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ అంటారు చిలకమర్తి వారు. అంటే చదివించాలే కానీ సకల శాస్త్రాలు అవలీలగా నేర్చుకుంటారు. ధనుర్విద్యను నేర్పిస్తే కథన రంగంలో శత్రు సేనలను చీల్చి చెండాడుతారు. మరి నాయకత్వాన్ని అప్పగిస్తే ఈ భూమండలాన్ని ఆదర్శవంతంగా పరిపాలిస్తారు. మా ఆడవారు నేర్చుకోలేని విద్య అంటూ ఉందా? వారికి నేర్పించాలే కానీ అంటారు చిలకమర్తి వారు. అది అక్షరాల నిజం. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్నట్టు ఈరోజు అన్ని రంగాలలో అద్భుతంగా అమ్మాయిలు రాణిస్తూ ఉన్నారు. అందుకని పురుషుల కంటే అన్ని రంగాలలో ముందుకు వెళ్తూ ఉన్నారు. చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, ఒకటేమిటి అన్ని రంగాల్లో. ఆకాశానికి నిచ్చెన వేసి అంతరిక్షాన్ని పరిశోధిస్తున్నారు. మనం సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు ఈరోజు అంతరిక్ష పరిశోధనల్లో ఆస్ట్రోనాట్స్గా వెళ్ళడం చూస్తున్నాం. సముద్ర గర్భంలోకి వెళ్ళి సాగర మథనం చేస్తున్నారు. యుద్ధ విద్యలు నేర్చి రక్షణ రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆనాడు మహిషాసురుణ్ణి చంపిన మరి దుర్గలాగా, నరకాసురుణ్ణి సంహరించిన సత్యభామలాగా, మరి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన కత్తి జులిపించి కథన రంగంలో దూకిన ఝాన్సీ రాణి వీర నారీమణులు ఎందరో. శాస్త్ర సాంకేతిక రంగాలలో మాకు సాటి లేరు అనిపిస్తున్నారు. వ్యాపార రంగంలోనూ లాభాలతో దూసుకుపోతున్నారు. ఈరోజు పేరు మోసిన కంపెనీల సీఈఓలు, అనేక కంపెనీలను స్థాపించిన మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్గా, మరి సీఈఓలుగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా మరి వారి ప్రత్యేకతను చాటుకుంటూ మరి అద్భుతంగా వారి ప్రతిభా పాటవాలను చూపిస్తున్నారు. క్రీడారంగంలోనూ మనకు ఒలింపిక్స్ సాధించినటువంటి అనేక మంది మన భారత యువతులు కళారంగంలో తారలుగా దూసుకుపోతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్లుగా రాణిస్తున్నారు. మిత్రులారా, మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచం అబ్బురపడే విధంగా మన వీర నారీమణులు పైలట్స్గా వెళ్ళి అత్యంత ధైర్య సాహసాలతో శత్రు దేశంలోకి చొచ్చుకు వెళ్ళి మరి అద్భుతంగా వారు శత్రు మూకలను, ఆ టెర్రరిస్టు క్యాంపులను ఛేదించి వచ్చిన భారతదేశం ప్రపంచమే గర్వపడే విధంగా చేసిన విషయం మనందరికీ తెలుసు. భారతీయుల కళా ప్రాభవం ములికించి తీయగా పాడిన కోయిలమ్మ, కమనీయ వంగడమెల్ల మూర్తిలో ప్రసరించినట్టి మేల్పసిడి బొమ్మ, స్వరాజ్య వీర విహార రంగములోన కోరి దూకిన తెలుగు కోడలమ్మ, మానవ కళ్యాణ మంగళారతి జ్యోతి చెయ్యెత్తి చూపిన చెల్లెలమ్మ, పశ్చిమాలు విస్పారించి ప్రేమింప పాఠాలు నేర్పిన పంతులమ్మ.
భారత నారీ ప్రతాప ప్రాభవ గరిమ కండ కండాలు చల్లి విఖ్యాతిగన్న సరోజినీ దేవి దీక్ష సూత్రాన ఆ దేవి దివ్య సుగుణ పుష్పములనేరి విరిదండ పూర్తి చేసి పుణ్య భారతమాతను పూజ చేసి ఘనతకెక్కుడి భారత వనితలారా పుణ్య భారతమాతను పూజ చేసి ఘనతకెక్కుడి భారత వనితలారా.